ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని, పంచమంలో మరి గురుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవి, కుజులు తర్వాత జన్మల్లోకి వస్తారు. ఇలా తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ, రాహు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు, అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు, అధికారం ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలం, ఆ పని చేయగలం అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలు అయితే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత, మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి నెల పట్టిందల్లా బంగారం అన్నట్టు గత 4-3 నెలల కంటే ఈ నెల చాలా బాగుంటుందట. మరి ఏమిటియా అంటే, చెప్పాలి అంటే, మరి మీనరాశిలోకి లాభంలో కుజుడున్నాడు ఇప్పుడు. అలాగే లాభంలో కుజుడు అంటే మరి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త అనుకూలత అనే గ్రహం లభిస్తుంది. ఇలా ఈ యొక్క సంచారం వల్ల మీ యొక్క ఆలోచనలు కొంతవరకు అనుకూలిస్తాయి. మరి మిగిలిన గ్రహాల్లో ఉంటే మరి జన్మలోనే శని, వ్యయంలో రాహు, తృతీయంలో గురుడు. అంటే తృతీయం కాదులేండి, చతుర్థంలో గురుడు. కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువ. ఏదైనప్పటికీ ఇలాగా మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా లేకపోవడం, ఆలోచనలు కరెక్ట్గా లేకపోవడం, ప్రతి పని కూడా శ్రమ పడడం, చికాకు ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్నప్పటికీ చూసారా, కొంతకాలం నుంచి స్తబ్దత కలిగినటువంటి పనుల్లో ఉత్సాహంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు మారుతాయి, సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటారు.
మిమ్మల్ని ఆదుకోవాలనే తలంపు ఉంటుంది. ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందడం ద్వారా తద్వారా ఫిబ్రవరి 15 రోజులు, మొట్టమొదటి 15 రోజులు కూడా సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. ఆత్మస్థైర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. తర్వాత 15 రోజుల్లో పర్వాలేదు. మీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉండడం వల్ల మీ విజయ పరంపర అనేది ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వ్యాపారాదులు, అలాగే గృహ నిర్మాణాది ప్రయత్నాలు, వివాహాది ప్రయత్నాలు మాత్రం ఫిబ్రవరి 15 నుండి నెలాఖరు లోపల కొంతవరకు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా మరి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో ఎక్కువగా ఈ రాశివారు 4వ నెంబర్ వాడండి. ఆరాధనలో మరి గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కదండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. దానాల్లో తిలలు దానం చేయండి. నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు, నువ్వులు ఇవి దానం చేయండి. ఈ విధంగా శనికి దానం చేస్తూ, తిలదానం చేస్తూ, శనివార నియమం పాటిస్తూ ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధనుస్సు రాశి. ఈ ధనుర్రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన మాసం ఫిబ్రవరి నెల. ఎంచేత ఈ రాశి వారికి తృతీయంలోనే శుక్రుడు, బుధుడు గ్రహాలని, ద్వితీయంలో రవి, కుజులు ఉన్నారనుకోండి, ఏదున్నప్పటికీ మీ యొక్క ఆలోచనలు చాలా సక్రమంగా ఉంటాయి. క్యాలిక్యులేషన్ చాలా బాగుంటాయి. ఎంతటి కష్టమైన పనైనా చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. అంటే కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, సమాజంలో గౌరవం, రాజకీయపరమైన అభివృద్ధి తప్పనిసరిగా ఈ ధనుర్రాశి వారికి ఉంటుంది. శ్రమ కూడా ఉంటుంది. మరి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మరి ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. సమస్యలు లేకుండా, చికాకులు లేకుండా ఉండవు. అయితే విజయం మాత్రం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన ఇటువంటి వారందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫిబ్రవరి నెల మన ధనుర్రాశి వారికి యోగవంతమైన నెల. మంచి సలహాలు అందుతాయి. ఆ సలహాలను అనుసరించి ఎదురుగెడతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వృత్తుల పరంగా మంచి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. అయితే మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఫిబ్రవరి 15 వరకు ఓపు పట్టండి. ఫిబ్రవరి 15 నుంచి నెలాఖరు వరకు సర్వత్రా విజయం సాధించగలుగుతారు. మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో నెంబర్ 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి. దానాలు వచ్చేటప్పటికి మంగళవారం కందులు కానీ, కందిపప్పు కానీ దానం చేయండి. సత్ఫలితాలు ఉంటాయి.